నెక్స్ట్ 100 డేస్ ట్రిప్ ఎక్కడికి 100 డేస్ యూరోప్ సరదాగా కొట్టేయచ్చు అనమాట. ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్, ఇంక్లూడింగ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఎవ్రీథింగ్ 4 లక్షలు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. ఓకే, పెద్ద క్వశ్చన్ అయిపోయింది, అది నాకే పెద్ద క్వశ్చన్ అయిపోయింది. టు బి వెరీ హానెస్ట్, నా అకౌంట్లో ₹1 కూడా లేదు ఇప్పుడు ట్రిప్ కోసం. బట్ ఐ వాస్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఐ విల్ మేక్ ఇట్ అని. ఫ్యూచర్లో నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఈ సాంగ్ డెడికేట్ చేస్తా అమ్మాయికి, డెఫినెట్లీ చేస్తా. హలో, గుడ్ మార్నింగ్ అందరూ. టైం ఎగ్జాక్ట్గా 7:39. అంటే జిమ్లో ఈ మధ్య ఫోన్ ఎక్కువైపోయింది. మెసేజ్ చూడటం, స్క్రోల్ చేయటం, మధ్యలో జస్ట్ ఆ వర్కౌట్ గ్యాప్ మధ్య వచ్చి ఫోన్ చెక్ చేయడం అని ఎక్కువైపోయింది. సో గంట సేపు టైమర్ పెట్టుకుందాం, గంట సేపట్లో ఎంత అయితే అంత చేయాలి. విల్ టేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, లేకపోతే టైం మేనేజ్ చేయడం కష్టం. ఓకే, సో షిట్, చెత్త కూడా పెట్టాలి, మర్చిపోయా. జాస్తి గుర్తుంచుకోవచ్చేటప్పుడు గుడ్లు తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి వాళ్ళకి, అంతే. ఇల్లంతా ఒకటే కబ్బు. ఏది అది మనం కూలర్ది, యాక్చువల్లీ కొత్తది కదా, సంథింగ్ అది హనీకోమ్ బొక్కకోమ్ అనట్లే, కానీ అది హనీకోమ్ మెష్గా తొక్క కాదు, జస్ట్ కార్డ్బోర్డ్ షీట్ పెట్టి చెక్కి పక్కన పెట్టి అదే కప్పు కొడుతుంది అనమాట. పోతే మన రెస్పిరేటరీ సిస్టమ్ పోతే లోపల, బట్ తప్పదు. ప్రొడ్యూస్ చెక్ చేసుకొని తాగి నేను మీతో మాట్లాడతాను. బట్ మీరు ఇట్టాలని చాలు. చెప్పానా చిటికలో వచ్చేస్తా అని, వచ్చేసాను. అంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలి ఇప్పుడు, అంటే చెయ్యి ఇట్లా పట్టుకుంటే చేతులు పోతాయి. సో ఫోన్ ఎక్కడ కింద పెట్టడం సంథింగ్ చేద్దాం, ఒక నిమిషం. నెక్స్ట్ 100 డేస్ ట్రిప్ ఎక్కడికి పెద్ద క్వశ్చన్ అయిపోయింది, అది నాకే పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సో యాక్చువల్లీ ఇంతకుముందు నేను Q&A వీడియోలో చెప్పా కదా, నా నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి యూరోప్ 100 డేస్ బ్యాక్ ప్యాకింగ్ ప్లాన్ చేస్తున్నాను. బట్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్. టు బి వెరీ హానెస్ట్, నా అకౌంట్లో ₹1 కూడా లేదు ఇప్పుడు ట్రిప్ కోసం. బట్ ఐ వాస్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఐ విల్ మేక్ ఇట్ అని. బట్ రీసెంట్గా మా ఒక భయ్యాన్ని కలిసాను అనమాట, హరి అన్న అని. సో హీ లివ్స్ ఇన్ సింగపూర్. తను కలిసాక, తనతో మాట్లాడాక కొంచెం బలి వెలిగింది. సో ఏంటంటే, సో యూరప్ నేను వేసుకున్న బడ్జెట్కి అరౌండ్ $5,000, అంటే 4 లక్షలు, అరౌండ్ 4 లక్షలు అనుకుంటా, 4.5 లక్ష, 4.5 lakh, అరౌండ్ 4.5 lakh 100 డేస్ యూరప్ సరదాగా కొట్టేయచ్చు అనమాట. ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్, ఇంక్లూడింగ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఎవ్రీథింగ్ 4 లక్షలు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. ఓకే, కానీ మనం ఉన్న స్టేజ్లో ఇప్పుడు మనం యూరోప్ వెళ్తే, సో యూరోప్ వైబ్ ఎట్లుంటుందంటే, ల్యాండ్స్కేప్స్ ఆర్ ఓకే, మంచి మంచి ప్లేస్లు ఉంటాయి, విలేజ్లు చాలా బాగుంటాయి, అంతా నీట్గా ఉంటుంది. కానీ యూ విల్ నాట్ గెట్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ ట్రావెలింగ్ బ్యాక్ ప్యాకర్స్ని కలవడం ఛాన్స్ ఉండదు. అంటే కొంచెం ఆ వైబ్ చాలా రిచ్ వైబ్ ఉంటుంది అనమాట. కొంచెం రిజర్వ్ ఉంటారు జనాలు, ఫ్యామిలీతో ఎక్కువ ట్రావెల్ చేస్తారు. అండ్ బ్యాక్ ప్యాకర్స్ లెస్, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఎందుకంటే అందరూ మనలాగా ప్లాన్ చేసుకోరు, అందరు బడ్జెట్ ట్రావెల్ ప్లాన్ చేసుకోరు, యూరోప్ ట్రిప్ ఎస్పెషల్లీ. సో మంది బడ్జెట్ ట్రిప్ కాబట్టి ఈ టైంలో, ఈ ఇయర్లో యూరోప్ కంటే కూడా ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ ఇఫ్ వీ మేక్ సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్. సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్ అంటే సింగపూర్, థాయిలాండ్, బ్యాంకాక్, ఇండోనేషియా, వియట్నాం, కంబోడియా, లావోస్. ఎన్ని వచ్చినాయి? 6, 7, ఐ డోంట్ నో. సో మళ్ళీ ఎక్స్క్లూడింగ్ మలేషియా అండ్ ఇంకొకటి. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్కి చూస్తున్నాను అనమాట సౌత్ ఈస్ట్ ఏషియా బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎంతలో ట్రావెల్ ఎక్స్పెన్స్ ఎట్లుంటాయి, ఫుడ్ ఎక్స్పెన్స్ ఎట్లుంటాయి అనేది. బట్ ఐఎమ్ ప్రిటీ మచ్ కన్విన్స్డ్. అంటే మనకి బతుక్కి హోంవర్క్ తీసి అలవాట్లేదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎట్లాంటి హాస్టల్స్ ఉంటాయి, ఏందని. అప్పుడు కొంచెం ఇట్లా బలి వెలుగుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్లాన్ అయితే ఫిక్స్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలని. మై ప్లాన్ ఇస్ టు గో అరౌండ్ బిట్వీన్ జూలై అండ్ అక్టోబర్, ఈ మధ్యలో కొట్టాలని. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో ఈ 4 monthsలో కొట్టాలని నా ప్లాన్ అంతా మీకు ఎందుకు చెప్తున్నా. అండ్ ఇప్పుడు నేను హైదరాబాద్ ఎందుకున్న టాపిక్ వస్తున్నా, అసలైన టాస్క్ అనమాట. ఇప్పుడు ఈ 100 days సౌత్ ఏషియా ట్రిప్కి మనం ఫండ్ ఎలా వేసుకుంటానది క్వశ్చన్ మార్క్, అదే ఛాలెంజ్ ఇక్కడ. సో దానికోసమే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండేది, ఈ చెమట్లు వేసుకుంటా, నైట్ నిద్ర పట్టకుండా, ఇవన్నీ కంప్లైంట్స్ అనుకోండి, బట్ దట్ ఈస్ రియాలిటీ. ఇప్పుడు ఆ ఫండ్ ఎట్లా రైజ్ చేస్తా అంటే మీకు చెప్తా, నేను ఏం ప్రాసెస్ ఫాలో అవుతున్నా, ఎట్లా అప్రోచ్ అవుతున్నా, ఎలాంటి బ్రాండ్స్ అప్రోచ్ అవుతున్నా, స్పాన్సర్ని ఎలా పట్టుకుంటున్నా అనేది. బట్ మై ఫస్ట్ స్టెప్ వుడ్ బి చేంజింగ్ మై కంటెంట్. అట్లీస్ట్ స్టార్టింగ్లో ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కొంచెం చేంజెస్ చేయాలి. సో దాని మీద ఉన్నా అనమాట. మీరు ఈ పాటు చూసేసి ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ వస్తుందని. సో దిస్ ఈస్ కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ బ్రో.
ఓకే. అండ్ ఇక్కడ ఏదో కంప్లీట్గా బ్రాండ్ బయాస్ చేసుకునో లేకపోతే వేరే బయాస్ చేసుకునో నేను కంటెంట్ చేయట్లేదు. ఇట్ షుడ్ బీ ఈక్వల్లీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ అది బ్రాండ్స్ పిచ్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట మన కంటెంట్. ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఆల్సో. ఒకళ్ళు వర్క్ అవ్వకపోయినా కానీ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్, ట్రయింగ్. ఓకే. అమ్మ బాబాయ్. అండ్ మీకు కూడా చెప్పేది ఏంటంటే జస్ట్ ట్రై చేయండి. వీటి ట్రావెల్ బ్లాగర్ అని చెప్పి ట్రావెల్ వీడియోస్ వస్తాయని చెప్పి ఈ సోది బ్లాగులను ఎందుకు వస్తాయని చెప్పి ఈ వ్లాగులు అందరి కోసం కాదు బంగారం. ఓకే. ఇఫ్ యు ఆర్ హియర్ ఫర్ ఓన్లీ ట్రావెల్ వీడియోస్ దెన్ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. నా ప్రాసెస్ నేను డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఎట్లా ఈ ఫేజ్ నుంచి బయటకు వస్తా, ఎట్లా నేను నా ట్రావెల్స్ ఫండ్ చేసుకుని ట్రావెల్ చేస్తాను. సో యూ షుడ్ ఆల్సో సీ మై లోస్ అండ్ అప్స్. ఐ థింక్ లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ట్రావెల్ బ్రో కదా. నేను ఎప్పుడు ట్రావెల్ వీడియోలు చేసుకుంటా, అనుకుంటా, జనాలు కలుసుకుంటా, వాళ్ళతో సెల్ఫీలు తీసుకుంటా, రీల్ చేసుకుంటా, దాని నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ నో హౌ దట్ విల్ హెల్ప్ యూ అనేది. సో దట్ ఈస్ లైక్ ఓన్లీ వాచింగ్ మై హై మూమెంట్స్ ఆర్ హ్యాపీ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. సో ఆ మూమెంట్స్, ఆ ప్రాసెస్ చూసినప్పుడు మీరు ఐ థింక్ ఇది కూడా మీరు చూడాలి. ఈ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి మీరు ఏం జరుగుతుంది అసలు క్రియేటర్ లైఫ్ అనగల, హౌ ద ప్రాసెస్ వుడ్ బీ, హౌ దిస్ ప్రాసెస్ విల్ బీ, ఎంత స్ట్రగుల్ ఉంటుంది. సో ఐ డోంట్ నో లైక్ ఐఎమ్ కన్వేయింగ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్, బట్ not easy. It takes lot of mental health, mental stress, and కొంచెం అంటే బయటికి అది కనపడదు. అంటే అంత సినిమాలో డైలాగ్ ఉంటుంది, సో లైక్ మోస్ట్ ఆఫ్ ద వార్స్ ఆర్ ఇన్సైడ్ అస్ అని. సో దట్ ఈస్ రియల్. సో దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్ ఉంది రైట్ నౌ. ఈ డైలీ వ్లాగ్ చేయడానికి పాయింట్ అదే. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మీకు ఈ వీడియో సిరీస్ ఈ వ్లాగులు నచ్చకపోయినా, లేకపోతే యూ విల్ నాట్ ఫైండింగ్ ఇంట్రెస్టింగ్ ఆర్ సంథింగ్. ఓకే. ఇది ఒకరికి ఇద్దరికి 10 మందికి హెల్ప్ అయినా కానీ ద వే ఐఎమ్ అప్రోచింగ్ మై సిచ్యువేషన్స్ అండ్ ఛాలెంజెస్ అది మీ జర్నీలో ఎక్కడన్నా ఉపయోగపెడితే నన్ను ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ. సో అదనమాట. ఇంకా అమ్మ బాబాయ్ స్నానం చేసి వచ్చా, మీతో మాట్లాడు మళ్ళీ షర్ట్ తడిసిపోయింది మొత్తం, చౌండ్ పట్టేసింది మొత్తం కంప్లీట్గా. మళ్ళీ స్నానం చేసి ఓపిక నాకు లేదు. సో ఇవాళ పనులు చాలా కొంచెం టైట్గానే ఉన్నాయి. మన మ్యూజిక్ వీడియో కొంచెం ముందుకు కావట్లేదు, కళ్యాణ్ రొబ్బి చేయడం అనమాట. సో అది ఎట్లా ఒకటి కంప్లీట్ చేసి భయ్యతో కొంచెం ఫాలోఅప్ చేసి వీడియో కంప్లీట్ చేసి ముందుకు కావాలి. సో అదే నేను క్లియర్గా మీకు చెప్దాం అనుకునే వాళ్ళు చెప్పేశాను. టైం ఎర్లీ మార్నింగ్ 9 అయింది. ఈ వీక్లో పెద్ద వీడియోలన్నీ అనుకున్నట్లు ప్రీవియస్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వీక్ నుండి మనం అనుకున్న ప్లాన్లు ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే. టైం 4 అయింది. అండ్ మేడం పాట రిలీజ్ అయింది. బా ఒక తెలుగు పాట అంతలాగా వైబ్ అయింది అది రీసెంట్ టైమ్స్లో. ఇదే అంటే అదేదో ఇప్పుడు కళ్యాణ్లో మన ఫ్రెండ్ అనో లేకపోతే ఈ పాట మేకింగ్లో మనం పార్టిసిపేట్ చేసామని చెప్పట్లా. జెన్యూన్లీ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. వైబ్ ఆఫ్ ద సాంగ్ ఇస్ రియలీ గుడ్. అంటే ఆ బీట్ ఎట్లా ఇట్లా స్వింగే మూడ్ అనమాట. సో అందుకే నాకు బాగా నచ్చింది. ఫ్యూచర్లో నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఈ సాంగ్ డెడికేట్ చేస్తాను, అమ్మాయికి డెఫినెట్లీ చేస్తా. బట్ ఈ ప్రస్తుతానికి అయితే దట్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు మై 6th క్లాస్ సోషల్ టీచర్. చాలా క్యూట్గా ఉండేది మా మేడం, కేరళ టీచరు. సో ఇట్స్ రియలీ క్యూట్ దట్ టైం. అప్పుడు చాలా అడ్మైర్ చేసేవాడు అనమాట, తను చాలా లవ్ కూడా చేసేవాడు నేను. ఏదో చిన్నతనంలో చిన్న వయసులో అట్లా. ఖచ్చితంగా మనకి కళ్యాణ్ హెల్ప్ కావాలి, ఈ వీడియో కంప్లీట్ అవ్వాలంటే, రేపు పోస్ట్ చేయాలంటే. సో మోస్ట్ లైక్లీ మనోడు 6 కల్లా ఫ్రీ అవుతా అని చెప్పాడు. ఫోన్ చేసి ల్యాప్టాప్ బయట దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎడిట్ చేసి రావాలి, అది గోలు. అండ్ ఐమ్ సో టైర్డ్ నౌ. కాసేపు ఒక అర్ధగంట కళ్ళు మూసుకొని జస్ట్ రెస్ట్ తీసుకొని ఒక 6 o'clock 7 o'clock మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకొక టైం నేను సెట్ చేస్తే దెన్ వీఆర్ గుడ్ ఫర్ దిస్ వీక్. రేపు పొద్దున్నే 9కి కలుగుతాం మళ్ళీ. ఓకే. మర్చిపోకుండా కూడా రండి, చూడండి. ఓకే. ఊరికే అంటున్నా బ్రో, మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. ఓకే. సో అది సీ టుమారో. టేక్ కేర్. చేసేది.